హాయ్ వివర్స్, లాస్ట్ వీడియోలో కంచి కామాక్షమ్మ టెంపుల్ వరకు చూసాము. ఇప్పుడు కంచిలో ఉన్న వరదరాజస్వామి టెంపుల్కి వచ్చాము. కామాక్షి టెంపుల్ నుంచి వరదరాజస్వామి టెంపుల్కి డిస్టెన్స్ జస్ట్ 20 minutes. కామాక్షి టెంపుల్లో మాకు దర్శనం 7:30కే కంప్లీట్ అయిపోయింది. 7:30 నుంచేసి ఇంకా మేము 20-30 minutesలో ఇక్కడికి వచ్చాము 8 o'clockకి. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఇక్కడే మనం గోల్డ్ లిజర్ట్ కూడా దర్శనం చేసుకోవచ్చు. అదేనండి బంగారుబల్లి ఎక్కడుంది అంటే అందరికీ తెలిసిందే కదా, కంచిలో ఉంది అంటాము. ఇక్కడ బంగారుబల్లి వెండిబల్లికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఒకసారి గౌతమ మహర్షి గారు శిష్యులను కుండలో నీళ్ళు తీసుకురమ్మంటారు. ఆ కుండ నీళ్ళల్లో బల్లి పడి ఉంటుంది. కోపంతో మహర్షి గారు ఇద్దరిని బల్లుల రూపంలో మార్చేస్తారు. అప్పుడు వరదరాజస్వామి టెంపుల్లోకి వచ్చి బల్లి రూపంలోనే రోజు నిత్యం జపిస్తూ పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. అలా ఒకరోజు మహర్షి గారు శాపంను విముక్తి చేస్తారు. ఆ సమయంలో సూర్యుడు చంద్రుడు సాక్ష్యంగా ఉండడంతో సూర్యుడంటే బంగారం, చంద్రుడంటే వెండి. బంగారు వెండి రూపంలో శిష్యులు శరీరాలు బొమ్మల్లాగా మారి భక్తులకు దోష నివారణ చేయమని స్వామివారు ఆదేశించారు. బల్లి మీద పడగానే దోషం పోవాలంటే వెంటనే స్నానం చేసి కంచిలో ఉన్న బంగారు బల్లిని తలుచుకొని మన ఇష్ట దైవాన్ని తలుచుకుంటే దోషం పోతుందని అంటారు. మనం టెంపుల్ ఎంట్రీలోకి వచ్చేటప్పుడు 8 o'clock అని చెప్పాం కదా, రిటర్న్ వచ్చేటప్పటికి 9:30 అలా అయింది. కంచిలో విజిట్ చేయాల్సిన టెంపుల్స్ చాలా ఉన్నాయి. కంచిలో లార్జెస్ట్ టెంపుల్లో ఒకటి ఏకాంబరేశ్వర ఆలయం. ఆ ఆలయం గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. లాస్ట్ వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ.